హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనందరి ఫేవరెట్ హీరో, మనం ఎంతో అభిమానించే హీరో. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుగా వినేది, ముందుగా నిలబడేది ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ప్రస్తుత రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే మన డిప్యూటీ సీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు అయితే చర్యలు అయితే చేపట్టడం జరిగింది కదా. సో వీటిలన్నిటి గురించి కూడా కంప్లీట్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారు అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి కొన్నిదెల కళ్యాణ్ కుమార్. ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా 1971 సెప్టెంబర్ 2వ తారీఖున బాపట్లలో అయితే జన్మించారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే బాపట్లలోనే ఎస్ఎస్సి 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు డిస్కంటిన్యూ అయితే అయ్యారనమాట. ఇంకా డిగ్రీ అయితే ఆయన పర్సూ చేసుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి కూడా ఒక వైవిధ్యమైన పరంగా ఆయనకి స్కిల్స్ అయితే ఉండటంతో ప్రాముఖ్యత అయితే విజ్ఞానం పట్ల, జ్ఞానం పట్ల మంచి ఆసక్తి ఉండటంతో వాటి మీద ఆకర్షించి ఏదైతే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ, లేదనుకుంటే మంచి రచయితల గురించి కానీ, ఇంకెన్నో వైవిధ్యాలకు సంబంధించిన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఆయనకి ఆసక్తికరంగా ఉండటంతో దాంతోపాటు చెగవేరే లాంటి గొప్ప గొప్ప చరిత్ర కార్మికుల కథలు కూడా ఆయన చదివి ఇన్స్పైర్ అయ్యి అదేవిధంగా ట్రూ మ్యాన్గా అయితే ఆయన స్కిల్స్ని అయితే డెవలప్ చేసుకున్నారు. సో ఈ ప్రక్రియలోనే ఆయనకి స్కిల్స్, నెంబర్ ఆఫ్ స్కిల్స్లో ఏమైతే ఉన్నాయో మనం ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. మార్షల్ ఆర్ట్స్, కరాటీలో ఆయనకైతే బ్లాక్ బెల్ట్ అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా సినిమా రంగంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి నటన పరంగా కానీ, అదేవిధంగా రైటర్, ప్రొడ్యూసర్, అదేవిధంగా డైరెక్టర్గా కూడా ఆయనకి అవగాహన అయితే, మంచి పట్టుదల అయితే వాటి పట్ల ఉందన్నమాట. సో అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినీ రంగప్రవేశం గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకగానొక సమయంలో చిరంజీవి గారు షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు తమ్ముడిని చూసి, అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఏంటి నువ్వు ఇలాగా ఎంతకాలం అని ఇంట్లో ఉంటావు, ఏ పని చేయకుండా అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో బదులు చెప్తుండగా ఇలాగా కష్టం అని చెప్పేసి అన్నప్పుడు చిరంజీవి గారు, ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు వదిన గారు సురేఖ గారు అయితే వచ్చి చిరంజీవి గారితో ఇలా అన్నారంట, పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటాడు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు అందరూ ఆలోచించి ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి సిద్ధమయ్యి సినీ రంగప్రవేశం అయితే ఇవ్వటం జరిగింది. సో ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసరికి 1996లో ఈవివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో, అల్లు అరవింద్ గారి నిర్మాణ హాయంలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అయితే రంగప్రవేశం అయితే ఇవ్వటం జరిగింది, సినీ రంగప్రవేశం. సో అక్కడితో ఆయన ఎక్కడ కూడా తిరిగి చూసుకోకుండా ఇప్పటిదాకా కూడా మంచి అద్భుతమైన సినిమాలు అయితే చేసుకుంటూ వచ్చారు. సో అదేవిధంగా 1997 గోకులంలో సీత, 1998 సుస్వాగతం. ఈ సుస్వాగతం సినిమా గురించి చెప్పుకోవాలంటే మరీ ముఖ్యంగా లవర్ బాయ్ కానీ, అదేవిధంగా ఎంతో ఎమోషనల్ పర్సన్గా కానీ, ఆ క్యారెక్టర్ కానీ, ఈ అన్నింటికి కూడా సినిమా మంచి ఆకర్షణీయంగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నటన పరంగా కానీ ప్రేక్షకుల మనసులో చాలా ముందుగా అయితే వెళ్ళిపోయారు. సో అదేవిధంగా మీరు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఫస్ట్ సినిమాలో కూడా ఆయన రియల్ స్టంట్స్ కూడా సినిమాలో పెట్టుకొని మరి ఆయన ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అయితే, అదేవిధంగా కష్టపడే తత్వం ఉంది, అదేవిధంగా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని చెప్పేసి ఆ రోజుల్లో ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన్ని మెచ్చుకోవటం అయితే జరిగింది. సో అలా తర్వాత మనకి 1998లో తొలి ప్రేమ సినిమాతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ గారి స్టార్ హీరోగా టర్న్ అయ్యారనమాట. సో ఈ సినిమా సక్సెస్ అనేది చాలా విపరీతంగా ఆ రోజుల్లో యువతని ఆకట్టుకుంది. అదేవిధంగా ఎంతోమంది ఈ సినిమాని చూసి ఎంజాయ్ కూడా చేయడం అయితే జరిగింది. ఈ సినిమా ఎన్నో భాషల్లో కూడా రీమేక్ చేయడం అయితే జరిగింది. ఈ సినిమాకు కూడా ఎన్నో అవార్డ్స్ అయితే రావటం జరిగిందనమాట. ఇలా వరుస సినిమా సక్సెస్లో ఉన్నప్పుడుగానే మనకి 1999 తమ్ముడు సినిమాతో మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు. ఇంకా 2000లో వచ్చిన బద్రీ సినిమా అయితే మనం అందరూ చెప్పుకోవాల్సిందే అవసరమే లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో విధ్వంసం మామూలుగా సృష్టించలేదు బద్రీ సినిమాతో. ఆ రోజు ఆ సినిమాలో ఉన్న పాటలు కానీ, ఆ రోజు సినిమాలో ఉన్న డైలాగ్స్ కానీ, ఆ రోజులో ఆ సినిమా కథను బట్టి కానీ ఎంతోమంది ఆకర్షించుకుంది, అదేవిధంగా ప్రశంసలు అయితే పొందింది, అదేవిధంగా హ్యూజ్ కలెక్షన్స్ కూడా పొందిందనమాట. ఇంకా 2001లో వచ్చిన ఖుషి సినిమాతో అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీనికి రెట్టింపుతో ఇంకా పెద్ద సినిమాగా, పెద్ద హీరోగా ఆయన వరుస పెట్టి సక్సెస్ ట్రాక్తో
ముందుకైతే వెళ్ళటం జరిగింది. ఇంక ఈ సినిమా ప్రక్రియలోనే ఈయనకి ఎన్నో అవార్డ్స్ కానీ ఎంతో గుర్తింపు కానీ రావటం అయితే జరిగింది. అదేవిధంగా ఈ సినిమా ఎన్నో భాషల్లో కూడా రీమేక్ చేయడం కూడా జరిగిందనమాట. తర్వాత ఈ సక్సెస్తోనే 2003లో జానీ సినిమా ఆయన సొంతంగా రాసుకొని దర్శకత్వం చేసుకొని తీసిన సినిమా జానీ. కానీ థియేటర్స్ పరంగా అయితే అనుకున్నంత సక్సెస్ని అయితే పొందలేదు. ఈ కథ వచ్చేసరికి ద లాస్ట్ లీఫ్ అనుసారంగా తీసుకొని ఆయన అయితే కథనైతే పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ అంతగా థియేటర్స్లో అయితే పెర్ఫామ్ అయితే చేయలేదు. ఈ సినిమాలో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే సక్సెస్ అవ్వకపోయినా కానీ పాటలు కానీ అదేవిధంగా కొన్ని సీన్స్ కానీ మంచి అద్భుతమైన సీన్స్ అయితే ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆ సీన్స్ చూస్తూ ఉంటారు, ఎంతోమంది ఆ పాటలు అయితే వింటూ ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇద్దరి మధ్యన ప్రేమ ఏవైతే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయో అవి మాత్రం టెరిఫిక్ అనమాట. ఈ సినిమా విషయంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి చాతుర్యం ఈ సినిమాలో తెలుస్తుంది. ఇంకా జానీ తర్వాత ఇంకా ఎన్నో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ప్రక్రియలోనే గుడుంబ శంకర్ కానీ బాలు బంగారం అదేవిధంగా అన్నవరం సినిమాలు చేసుకుంటూ వస్తున్నా కానీ సరైన సక్సెస్లు అయితే ఖుషీలో వచ్చినట్టు బద్రీలో వచ్చినట్టుగా రాలేదు. సో అలా చేసుకుంటున్న ప్రక్రియలోనే అంటే సినిమాలు అనుకున్నంతగా ఆడకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఇంకా ఎప్పటికీ కూడా అభిమానులుగా ఉండిపోయే అభిమానులు అయితే ఆయన ఒక్కరికే సొంతమైంది. సో అలాగా సినిమాలు అనుకూలంగా ఆడుకోకపోయినా ఇంకా చేస్తూనే వచ్చారు. 2008లో జల్సా సినిమాతో మళ్ళీ ఇంకొకసారి సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా ఆయన సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ని అయితే అందుకుంది. ఈ సినిమాతో ఎన్నో రికార్డ్స్ ఎన్నో అవార్డ్స్ కూడా ఆయన సొంతం అయితే చేసుకోవడం జరిగింది. ఈ జల్సా సినిమా తర్వాత ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చినా కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. మరి అంతగా సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా కానీ మరిగా చూపించలేదన్నమాట. ఇంకా అలా చేసుకుంటూ వచ్చిన సినిమాల్లో కూడా జల్సా తర్వాత ఏమైతే పులి సినిమా కానీ తీరిమా సినిమా కానీ పంజా సినిమా కానీ అనుకున్నంత సక్సెస్ అయితే ఆ రోజుల్లో అందుకోలేకపోయారు. కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఇంకొకసారి అయితే 2012లో అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ సినిమా అయితే ఆయన జీవితంలో ఎన్నో సరికొత్త రికార్డ్స్ని సరికొత్త కలెక్షన్స్ని సరికొత్త అవార్డ్స్ని అయితే ఈయన సొంతం అయితే చేసుకున్నారు. ఆ రోజుల్లో గబ్బర్ సింగ్ సినిమా విధ్వంసం అయితే సృష్టించింది. మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా సెన్సేషనల్ రికార్డ్స్ని క్రియేట్ చేసుకుందని చెప్పేసి ఆ రోజుల్లో వార్తాపత్రికలు కూడా ఎంతో ప్రశంసించినాయి ఈ గబ్బర్ సింగ్ సినిమా చూసి. ఇంకా గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఆయన చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో అంతగా అనుకున్న సక్సెస్ రాకపోయినా మామూలు హిట్ అయితే అందుకుంది. కానీ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండటం వల్ల ప్రజలందరూ కూడా ప్రొటెస్టులు చేయడంతో కొన్ని సీన్స్ అయితే తీసి మామూలుగా పొలిటికల్ పరంగా కానీ జర్నలిస్ట్ పరంగా కానీ అవన్నీ కూడా కొన్ని నిజాలు కానీ లేదనుకుంటే కొన్ని అవాస్తవాలు కానీ కట్ చేసి సినిమాని అయితే రిలీజ్ చేసినా కానీ కొంచెం అటు ఇటుగా అయితే మంచి సినిమా హిట్ని అయితే పొందిందనమాట. ఈ సినిమా తర్వాత అత్తారింటి దారేది 2013లో వచ్చింది. కానీ అనుకోని వారణాల వల్ల ఇది సినిమా రిలీజ్ అవ్వకముందే పైరసీలో కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అప్పట్లో ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా ఇబ్బంది అయితే కలిగింది. కానీ ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కానీ అనుకున్న డేట్కి అయితే రిలీజ్ చేసినప్పుడు కానీ సినిమా చాలామంది థియేటర్కి వచ్చి ఆ రోజుల్లో చరిత్రను అయితే తిరగరాశారు. ఈ సినిమా రికార్డుల వర్షం కానీ ఈ సినిమా కలెక్షన్ వర్షం కానీ అదేవిధంగా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఈ సినిమాకి అయితే చిరస్థాయిగా అయితే ఉండిపోయేటట్టుగా అత్తారింటి దారేది సినిమా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో అయితే ఈ అద్భుతమైన సినిమా అయితే ఉందన్నమాట. ఇంక ఇలా సినిమాలు చేసుకుంటూ వస్తున్న ప్రక్రియలోనే పవన్ కళ్యాణ్ గారి వైవాహిక విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి సో ముందుగా ఆయనకి 1997లోనే ఏదైతే నందిని గారితో వివాహం అయితే అయింది. కానీ అనుకోని వారణాల వల్ల 1999లోనే విడిపోయారు. సో మొత్తానికి 5 కోట్లు ఆయనకి వన్ టైం సెటిల్మెంట్గా ఇచ్చేసి 2007లో అయితే డైవర్స్ అయితే తీసుకున్నారు. సో తర్వాత 2001 నుంచే ఆయనకి రేణు దేశాయ్ గారితో రిలేషన్షిప్ ఉండటంతో కొనసాగించారు అదే రిలేషన్షిప్ని. సో వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి 2009లో ఆర్య సమాజ్లో వివాహం అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా తర్వాత వీళ్ళిద్దరికీ కూడా 2 పిల్లలు అయితే ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి అఖిలానందన్, ఇంకోళ్ళు వచ్చేసరికి ఆద్య. అయితే వీళ్ళిద్దరికీ కూడా అనుకోని వారణాల వల్ల 2012లో డైవర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలా ఉండగానే 2013లో
రష్యన్ సిటిజన్ అయిన అన్నా లిజనోవా గారితో వివాహం అయితే అయిందనమాట. ఈయన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ పరంగా హైదరాబాద్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితే వివాహం అయితే చేసుకున్నారు. సో అదేవిధంగా ఈ ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి మార్క్ శంకర్ పౌనోవిచ్, పొలైనా అంజనా పౌనోవా, ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారనమాట వీళ్ళిద్దరికీ కూడా. సో వివాహిక విషయం గురించి పక్కన పెడితే ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే, రాజకీయ పరంగా అయితే నేను జస్ట్ టాప్ లేయర్ మాటకే చెప్తున్నాను. సో కంప్లీట్ లేయర్స్ అయితే నేను కవర్ చేయట్లేదు. సో టాప్ లేయర్ గురించి చూసుకున్నట్లయితే 2014లో మార్చిలో పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. జనసేన పార్టీని అయితే ఫార్మేషన్ చేశారు. ఆయన అటు పొలిటికల్గా గాను ఇటు సినిమా పరంగా గాను రెండు కూడా జోడుగుర్రాల స్వారీగా చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ చేస్తున్న ప్రక్రియను మధ్యలో సినిమా కూడా చేయడం అయితే జరిగింది. అవేంటో చూద్దాం. గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఈ సినిమాలన్నీ కూడా వరుస పెట్టి చేస్తూ వచ్చారు. ఇంకా పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిన ప్రక్రియలోనే 2024 జనరల్ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీతోనూ టీడీపీతోనూ అలయన్స్ తీసుకొని కూటమిలో ఆయన అయితే జనసేన పార్టీ అయితే 21 సీట్లకి అయితే 100% స్ట్రైక్ రేట్ అయితే ఆయన సొంతం అయితే చేసుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే అయ్యారు. ఈ తీసుకున్న నిర్ణయంతో మహాకూటమి తీసుకున్న రాజకీయ పరంగా సన్నివేశం ఏదైతే ఉందో ఇది అఖండ విజయంతో అయితే ఆయన గెలుపొందడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా బిజీగా ఉండటంలో ఈ లోపల సినిమాలు అయితే కొన్ని పెండింగ్లో అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. అవి వచ్చేసరికి హరిహర వీరమల్లు, ఓజీ, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు కూడా పెండింగ్లో అయితే ఉండిపోయినాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే రెజ్యూమ్లోకి వచ్చినాయి. మొత్తం షూటింగ్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఆయన కార్యక్రమాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫిలిం అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చేసరికి 5 అయితే వచ్చినాయి అనమాట బెస్ట్ యాక్టర్గా. అదేవిధంగా సైమా అవార్డ్స్ వచ్చేసరికి 2 బెస్ట్ యాక్టర్గా అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ సర్వీస్ ప్రజాసేవ కార్యక్రమం చూసుకున్నట్లయితే 2017లో హ్యాండ్లూమ్ వీవర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఉన్నారు. అదే సంవత్సరంలో ఆగస్టులో కూడా జీవనందన్ అనే బ్రాండ్ అంబాసిడర్కు కూడా ఆయన నిర్వహించడం అయితే జరిగింది. కానీ ఎప్పుడైతే వీటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ప్రక్రియలోనే ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన వచ్చి ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు అయితే అదేవిధంగా విరాళాలు అయితే ప్రజలకు అందరికీ కూడా రైతులందరికీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారి ఆయన ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు కానీ మంచి సినిమాలు కానీ అదేవిధంగా ఎంతోమంది ప్రజలకి సహాయం చేస్తున్నారు, అదేవిధంగా సహకరిస్తున్నారు. సో ఆయన కష్టాలు కూడా ప్రజల నుంచి వింటున్నారు కూడా. సో ఇవన్నీ కూడా మంచి పనులు చేస్తున్న విధంగానే అదేవిధంగా సినిమాల పరంగా కూడా సినిమా కార్మికులకు కానీ సినిమా విషయాల్లో కానీ అన్ని విధాలుగా కూడా సహాయం అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చేసుకుంటూనే పవన్ కళ్యాణ్ మరి ఎంతో మంచి సినిమాలు మంచి పనులు చేసుకోవాలి, మంచి పనులు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకుందాం. ఈయన సినిమాలతో కానీ ఈయన రాజకీయ ఏదైతే ప్రస్తావన అదేవిధంగా సీనియర్ రంగాల్లో కానీ అదేవిధంగా రాజకీయ రంగాల్లో కానీ ఆయన ఇచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన సన్నివేశాలు, ఆయన ఇచ్చిన సినిమాలు కానీ ఆయన ఇచ్చిన పొలిటికల్ స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఎల్లప్పుడూ కూడా ఉండాలని అదేవిధంగా ఆయన ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండాలని మనం అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మనందరం మనసులో అయితే ఉండిపోతారు. సో ఆయన గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అదేవిధంగా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.